కాకరకాయ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా శుభ్రంగా కాకరకాయలని కడిగి ఈ విధంగా పొలుసులు తీసి స్టవ్ మీద బౌల్ పెట్టి నీళ్లు పోసి ఒలిసిన కాకరకాయలని దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత సాల్టు, పసుపు ఇవి వేసాక మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన వాటిని తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసుకోవాలి. వేసిన వాటిని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి శనగపప్పు, గుండు మినపప్పు, ధనియాలు ఇవి వేసాక జీలకర్ర, తెల్ల నువ్వులు, కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసుకునేసి వెల్లుల్లిపాయలు, సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఈ పొడిగొట్టిన దాన్ని ఇప్పుడు కాకరకాయలకి కొద్దిగా హోల్ చేసి ఆ హోల్లో నింపుకోవాలి. నింపిన తర్వాత కాకరకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి ఈ నింపిన కాకరకాయలన్నీ పెట్టేసి వీటిని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మిగిలిన పొడిని చల్లుకునేసి కాస్త వేగనిచ్చి సర్వ్ చేసుకుని తింటే సూపర్.